బెంగళూరు నుంచి వయా హైదరాబాద్ మీదుగా సాగుతున్న డ్రగ్స్ రాకెట్ లో పలువురు ఉన్నతాధికారుల పాత్ర బయటపడుతోంది. ఇప్పటికే ప్రధాన నిందితుడు వెంకటరమణను అరెస్ట్ చేసిన ఎన్సీబీ అతడు ఇచ్చిన సమాచారంతో మిగిలిన నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా ఈ కేసులో ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. నాందేడ్లో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. బేగంపేట ఎయిర్పోర్ట్ స్టేషన్ లో వింగ్ కమాండర్ గా పనిచేస్తున్న రాజశేఖర్ సైంటిస్టు వెంకటరమణతో కలిసి డ్రగ్ రాకెట్ నడుపుతున్నాడని చెబుతున్నారు. ఈ రాకెట్ కి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఎవరెవరిని అరెస్ట్ చేశారు? ఈ తతంగం అంతా చెప్పండి. ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అయిన రాజశేఖర్ రెడ్డిని నాందేడ్ లో ఎన్సీపీకి తీసుకోవడం జరిగింది. అదుపులో తీసుకున్న వింగ్ కమాండర్ ని హైదరాబాద్ తరలించి ఇక్కడ అరెస్ట్ చేపడుతున్నారు. అయితే ప్రధానంగా సైంటిస్ట్ వెంకటరమణతో కలిసి వింగ్ కమాండర్ అయిన రాజశేఖర్ రెడ్డి పెద్ద మొత్తంలో రాకెట్ నడిపినట్టుగా ప్రస్తుతానికి నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు చెప్తున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఈ రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ బేస్ లో ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో పనిచేస్తున్నారు. అతను ప్రస్తుతానికి ఢిల్లీ ఎయిర్ ఫోర్స్ లో అతనికి పోస్టింగ్ లో ఉన్నాడు. అయితే ప్రతి 3 నెలలకు ఒకసారి ఇటు హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీని విజిట్ చేసి ఇక్కడ డ్రగ్స్ తయారీ సంబంధించి కావచ్చు, ఇక్కడ ఉన్న వివరాలు కావచ్చు తెలుసుకొని ఎప్పటికప్పుడు సైంటిస్ట్ తో ములాఖాత్ సైంటిస్ట్ తో కాంటాక్ట్ అయ్యి అక్కడ నుంచి పెద్ద మొత్తంలో విదేశాలకి డ్రగ్స్ మొత్తం స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా ప్రస్తుతానికి ఎన్సీబీ అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా డ్రగ్ రాకెట్ ఉన్నట్టుగా ప్రస్తుతానికి ఎన్సీబీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తూ ఇప్పటికే దక్షిణ భారతంలోని దాదాపు 13 చోట్ల ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించి దీనికి సంబంధించి ఎవరైతే ఆ అధికారులు కావచ్చు మిగతా వాళ్ళు వస్తున్న దానిపైన ప్రస్తుతానికి వీళ్ళని అరెస్ట్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పటికే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సంబంధించిన అధికారులు, ఎయిర్ ఫోర్స్ వింగ్ సంబంధించిన అధికారుల పాత్ర బయటపడడంతో ఇక్కడ ఎయిర్పోర్ట్ లో ఎవరైనా అధికారుల పాత్ర ఉన్నదనే కారణంలో కూడా నిందితులు విచారణ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ లో ఉన్న కొంతమంది ఇతని ఫ్రెండ్స్ ఎవరైతే రాజశేఖర్ రెడ్డి ఫ్రెండ్స్ ని ఇప్పటికే కొంతమంది అదుపులో తీసుకొని ఇటు అధికారులు ప్రశ్నించడం జరిగింది. మరోవైపు అటు నాందేడ్ లో కావచ్చు, నాందేడ్ లో రాత్రి నుంచి సోదాలు కొనసాగుతున్నాయి, బెంగళూరులో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు చెన్నైలో కూడా ఇప్పటికి ఇంకా సోదాలు కూడా పూర్తి కాలేని చెప్పి అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్ లో ఇప్పటికీ 4 చోట్ల సోదాలు జరుపుల్లో 221 యాంటీఫిటమిన్ డ్రగ్ ని ఇప్పటికీ స్వాధీనం చేస్తున్న అధికారులు ఇవాళ వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించే అవకాశం కూడా కనబడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.